Thank you all of you. ఇద్దరు బాధ్యులంతా నాయకుల వ్యవసాయ రాష్ట్ర అధ్యక్షులు ఎజెండా మీదే సూటిగా స్పష్టంగా చెప్తాను. నేను ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడే అన్నగారు చెప్తున్నారు ఒక విషయాన్ని. 139 బీసీ కులాలని చెప్పుకుంటా ఉన్నాం. రాజకీయాలలో గాని ఇందాక అన్నగారు చెప్పినట్టుగా బీసీ సంఘాలలో గాని ఎన్ని కులాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి, ఎన్ని కులాలు ఫ్రంట్ రోలో ముందు సీట్లో కూర్చొని పదవులు అనుభవిస్తా ఉన్నారు. 35-40 ఏళ్ల బీసీ సంఘాల ప్రస్థానంలో ఎన్ని కులాలని చట్టసభల గుమ్మాలు తొక్కించి చట్టసభలో కూర్చోబెట్టగలిగాయి ఈ సంఘాలని కూడా అని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ 3,000, 5,000, 10,000 ఉన్న కులాలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా. కానీ ఎక్కడో వాళ్ళు 30,000, 40,000 శాసించగలిగే స్థితిలో ఏ నియోజకవర్గంలో లేకపోవడం వల్ల రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చాలా కులాలు ఈ రోజుకి ఇంకా అణగారిపోతా ఉన్నాయి సమాజంలో. రాజకీయాలు, సీట్లు, చట్టసభలే అని మాట్లాడుతూ ఉన్నారు. ఏటి సోదరాన్ని కనిపించవచ్చు. అధికారం లేకుండా, అధికారంలో మన భాగస్వాములు కాకుండా ఎప్పటికీ మన కులాల అభివృద్ధి చెందలేవనే విషయాన్ని నేను మీ అందరికీ తెలియజేస్తాను. రాజకీయ ప్రాధాన్యత ఉంటేనే, చట్టసభలో మన గళాన్ని మనం విప్పగలిగితేనే, మన సమస్యలేంటో మనకు స్పష్టమైన అవగాహన మనకు ఉంటేనే వాటిని అధికారం ద్వారా మాత్రమే సాధించుకోగలుగుతామన్న విషయాన్ని నేను మరొకసారి మీ అందరూ గుర్తు చేస్తా ఉన్నాను సోదరులు. అందుకని తప్పకుండా ప్రతి కులం చట్టసభలు అడుగు పెట్టగలాల్సిందే. అనుమానాలు ఎక్కడ చెప్తాం. సూటిగా చెప్పాలంటే ఒకటే మాట. 139 బీసీ కులాలలో కనీసం ఒక 15-20 కులాలు విజిబిలిటీ, అంటే ప్రతి చోట రాష్ట్రం అంతా కనిపించే కులాలు. అది అనే విషయం మీ అందరికీ కాదు, మనందరికీ తెలుసు. 15-20 కులాలు రాష్ట్రం మొత్తం కనిపిస్తాయి. కానీ ఆ 15-20 కులాల్లో ఎంతమంది ఈ రోజు వరకు చట్టసభ గుమ్మం వరకు వెళ్ళగలిగారని నేను మిమ్మల్ని అడుగుతాను. ఆలోచించండి. ఒక 5 లేదా 6 కులాలు మాత్రమే ఇప్పటి వరకు బీసీ కులాల నుంచి రాజకీయ చైతన్యమై ప్రాతినిధ్యం, ప్రాధాన్యత రెండు దక్కించుకున్నాయి. మిగతా 10-15 కులాలకు రాజకీయ చైతన్యం లేదని కాదు, అది అబద్ధం. రాజకీయ చైతన్యం ఖచ్చితంగా ఉంది, వచ్చేసింది కూడా. కావాల్సిందల్లా ఏమయ్యిందా? ప్రాతినిధ్యం, ప్రాధాన్యత కావాలి. వాటిని పోరాడి సాధించుకోవాల్సిన అవసరం మన ముందుంది. కేవలం ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ గట్టిగా ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం? ఒక 6 కమ్యూనిటీస్ నుంచి 7 కమ్యూనిటీస్ ఉన్నాం ఖచ్చితంగా. ఇప్పుడు నేను మాట్లాడిన పాయింట్ అదే. మన 15-20 కులాలు ఏదైతే రాష్ట్రం మొత్తం విజిబిలిటీ కలిగిన 15-20 కులాలలో విజిబిలిటీ కలిగి, రాజకీయ ప్రాధాన్యత కలిగి వచ్చేసిన 5-6 కులాలు తప్ప తర్వాత సాధించాల్సిన మిగతా 15 కులాలలో నుంచి 6 కమ్యూనిటీస్ ఇక్కడే ఉన్నాం. మిగతా కులాలను కూడా కలుపుకుందాం. ఖచ్చితంగా ఈ 10-15 కులాలకి రాజకీయ ప్రాధాన్యత సాధించడమే లక్ష్యంగా ఈ వేదిక మీద పనిచేయబోతా ఉందని గర్వంగా, స్పష్టంగా తెగేసి చెప్పేద్దాం. ఇందులో మొహమాటం లేదు. ఖచ్చితంగా ఇదే ఆలోచనతో ముందుకు పోదాం. పెద్దల సలహా తీసుకుంటూ, చిన్నవాళ్ళని కలుపుకుంటూ, తోటి సాటి యువకులందరినీ కూడా నవరక్తాన్ని ఈ వేదికకి ఎక్కించి ముందుకు నడుద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేద్దాం. రాష్ట్రంలో కనీసం ఒక 15-20 నియోజకవర్గాలు స్పష్టంగా నిర్ణయించుకొని ఆ 15-20 నియోజకవర్గాలలో పూర్తి స్థాయిగా గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రతి బీసీ కుటుంబాన్ని, ప్రతి బీసీ కులాన్ని కలుద్దాం. వారందరినీ చైతన్యం చేసుకుని, వారందరినీ కలుపుకొని పార్టీలకు అతీతంగా మనం పెట్టబోయే మీటింగ్లు కనీసం 10-20 వేల మందితో ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి మీటింగే జరుపుదాం. 5-6 కులాల నుంచి కులానికి ఒక 3,000-4,000 మంది జనాలు తెచ్చుకోలేమా? నియోజకవర్గాలలో 15-20 వేల జనంతో ఎటువంటి రాజకీయ అజెండా లేకుండా, ఎటువంటి ఫేమస్ పర్సనాలిటీ వీఐపీ ఎవరో డయాస్ మీద లేకుండా మనమే వీఐపీస్, మనమే గెలుస్తాం. మన కులాల రాజకీయ ప్రాధాన్యత మనకు ఎజెండాగా